మా పిల్లలు ఇంట్లో చేసింది ఏది తినరు. బయట నుంచి అయితే ఫాస్ట్ ఫుడ్ అది ఇది అని తింటారు. కానీ ఎక్కువ నేను తీసుకురానివ్వను. అండ్ వాళ్ళ డ్యాడీ కూడా హెల్త్ కాన్షియస్ ఎక్కువనే, సో తీసుకురాడు. ఇంకా మా పిల్లలకి వాళ్ళ స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కదా అనేసి పప్పాయి మొన్న తీసుకున్నాక ఊరికి వచ్చేలోపు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళాను. మరి ఫ్రిడ్జ్లో పెట్టినందుకో లేకపోతే ఇది ముందు నుంచి సప్పగా ఉందో అర్థం కాలేదు, అస్సలు స్వీట్గానే లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది పీల్ అవుట్ చేశాక మంచిగా కట్ చేసి చూస్తే ఇందులో అసలు గింజలే లేవు. నేనేదో ముద్దుగా మంచి చెట్టు పెట్టుకోవచ్చు కదా గింజలు వస్తాయి అని నేను అనుకుంటున్నాను, ఒక్క గింజ కూడా లేదు. ఇంకా ఏం చేయాలి, మంచిగా కట్ చేసి ఇలా కొన్ని అయితే పక్కకు పెట్టాను. ఇంకా అది మొత్తం తినడం కాదు కదా అనేసి కొన్ని బాక్స్లో పెట్టాను. నా డే చూడండి, నేను ఎప్పుడైనా ఇలా నెయిల్స్ కట్ చేసుకున్నప్పుడే దానికి సంబంధించిన పని అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇవాళ మార్నింగ్ నెయిల్స్ కట్ చేసుకున్నాను. ఈ టిఫిన్ మూత తీయడం రావట్లేదు అనమాట, అదే మీకు చూపిస్తున్నాను. ఇంకా కింద మీద పడి టిఫిన్ మూత అయితే తీశాను. ఇంకా పిల్లలు ఇలా కట్ చేసి పీసెస్ ఇస్తే తినకపోతే ఇంకా నాకు కోపం వచ్చింది. ఏం చేయాలి, వేస్ట్ అయిపోతాయి కదా, అందుకని మంచిగా మిక్సీలో కొంచెం వాటర్ యాడ్ చేసి మంచి జ్యూస్ అయితే పట్టి ఇచ్చేసాను. అది కూడా ఎలా ఇచ్చాను అనుకుంటున్నారు, చూడండి వీడియో లాస్ట్ వరకు తెలుస్తుంది. అండ్ మీలో ఎంతమంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ కొట్టండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో పెడతాను. అండ్ ఇక్కడైతే మంచిగా మిక్సీ పట్టాను కదా, ఇదిగోండి నేను చెప్పిన ట్విస్ట్. మంచిగా లస్సీ తీసుకొచ్చుకొని తాగుతారు కదా, అదే గ్లాస్ దాచిపెట్టి అందులోనే పోసి ఇచ్చాను. మీదికి వెళ్ళి కొంచెం గార్నిష్ లాగా చేశాను అనమాట బాదం పౌడర్తో. మీకు ఎలా అనిపించింది షార్ట్, నచ్చిందా?